గురుగారు, పితృదోషం అంటే ఏంటి? అసలు పితృదోషం ఉందా? దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా? మాకు దీని గురించి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పచ్చు. పురాణాల్లో మరి జ్యోతిష్ సంప్రదాయ ప్రకారం మన పూర్వీకులు పితృదేవతలు ఆత్మను సంతృప్తి చెందకపోతే జీవితంలో కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయని నమ్మకం ఉంది. ఈ పరిస్థితిని పితృదోషం అంటారు. అందుకే వారు వారి జనన సమయంలో మనం శాంతులు చేస్తాం కదా, అదేవిధంగా మరణమైన తర్వాత వాళ్ళకి మాసికాలు పెట్టడం కానీ, ఆ ఏడాదులు పెట్టడం కానీ గుర్తు మనకు ఒక మన పితృల కోసం. అందుకే కొన్ని సంప్రదాయాలు తద్దినాలు వైదికంగా చాలా గ్రాండ్గా చెప్తారు. పిండం పెట్టేటప్పుడు కూడా ఏం చెప్తారంటే ఆ పితృలు, వారి పితృలు, పితృమమాదులు వాళ్ళు అలా అందరి తాతలు ముత్తాతలు అందరూ గుర్తున్నంత వరకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెప్పుకుంటారు. ఆఖరికి ఫ్రెండ్స్, బంధువులు అందరికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకే ఆ దోషం తగలకూడదు అంటారు. అందుకే ఇంట్లో చాలామందికి ఏమండి చనిపోయిన వాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చా, వాళ్ళకి పూజ చేయొచ్చు అంటే అది ఫోటో కాదండి, వాళ్ళ యొక్క ప్రతిబింబం. వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు, వాళ్ళ పితృలు, వాళ్ళని మనం గుర్తించాలి. వారి ద్వారానే మనకి జీవితం దొరికింది. ఆ కృతజ్ఞతతో మనం ముందుకెళ్తే తప్పకుండా జీవితంలో ఎదుగుతారు. జాతకంలో పితృదేశం ఎలా తెలుస్తుంది అంటే జ్యోతిష్ విషయంలో 9వ స్థానం పితృస్థానం బలహీనంగా ఉన్నప్పుడు రాహు లేదా కేతు 9వ స్థానం ఉండడం, సూర్యగ్రహ దోషస్థితి ఉండడం వల్ల పితృదోషాలు అనేది ఏర్పడుతుంది. పితృదోషం ఉన్నప్పుడు కనిపించే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అంటే పెళ్ళి ఆలస్యం అవ్వడం, సంతానం ఆలస్యం అవ్వడం, కుటుంబంలో సమస్యలు రావడం, ఆర్థిక అడ్డంకులు రావడం. ఇది ఖచ్చితంగా అదే కారణం వల్లే జరుగుతుందని మాత్రం కాదు, జాతకం మొత్తం చూడాల్సి వస్తుంది. పితృదోషం వాళ్ళకి ఏం చేయాలి? అమావాస్య రోజే తర్పణం వదలడము, పితృతర్పణం చేయడం మంచిది, సంప్రదాయంగా పెట్టుకోవాలి. పిండ ప్రదానం, కొన్ని పుణ్యక్షేత్రాల్లో పిండ ప్రదానం చేస్తూ ఉండడం, దానం, పేదలకు ఆహారం, వస్త్రదానం చేయడం పుణ్యంగా భావించండి. పితృస్మరణ చేయండి, ఎప్పుడు కూడా పూర్వీకులను గౌరవించండి, వారి పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం మంచిది. ఇక్కడనే చెప్తున్నా, ఇక్కడ ఏం చెప్పారంటే ఒక పాట గుర్తుకొస్తుంది, ఒక కవి రాసినటువంటి ఒక పాట. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు గాలించినా, తల్లి తండ్రులకు మించిన దైవము లేనే లేదురా అన్నాడట. దాని గురించి మళ్ళీ ఇంకా ఏం చెప్పారంటే, వారు ఉన్నప్పుడే వారికి సేవ చేసి తరించాలి. మళ్ళీ ఇంకొకటి చెప్పాడు, ఏం చెప్పాడు? వారు పోయిన పిమ్మట వారి పేరు పైన దాన ధర్మాలు చేయనేలా. ఆ పితృడికి ఉన్నప్పుడు సేవ చేసేస్తాం, తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం, తల్లిదండ్రుల్ని కాపాడుకుందాం. పోయి ఆ వృద్ధాశ్రమంలో వేయకండి, నరకం అనిపిస్తున్నారండి. వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రం దాన ధర్మాలు చేయడం, అన్నదానాలు చేయడం, బట్టలు చేయడం, రక్తదానం అలా చేయకూడదు. ఒక ముఖ్యమైన విషయం ఈ పితృదోషం గురించి మళ్ళీ చెప్తున్నాను. జ్యోతిష్ సంప్రదాయంలో సేవాభావం, పితృగౌరవం అనేది ఉంటుంది చూసారా, అది పెరగాలి. అది పెరిగితే తప్పకుండా మన పూర్వీకులు మనకు జీవితం ఇచ్చిన వాళ్ళు, వారిని గౌరవించడం మన కర్తవ్యం. పితృస్మరణ అంటే సేవ ఉంటే జీవితంలో శాంతి, శుభం వస్తాయని సంప్రదాయం చెప్పబడుతుంది. పితృలను కాపాడుకోండి. విజయవస్తు.